ఈరోజు మన రివ్యూ వచ్చేసి పాపం ప్రతాప్ మూవీ అయితే ఓకే ఓకే అనిపించింది నాకైతే. హీరో యాక్టింగ్ అయితే పీక్ లో ఉంటది. ఇంకా హీరోయిన్ కూడా తన రోల్ బాగానే చేసింది. ఇంకా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ గానే బాగానే ఉంటది. మూవీ స్టోరీ లైన్కి వచ్చేస్తే సింపుల్ స్టోరీ భయ్య. ఏంటంటే ప్రతాప్ ఉంటాడు. ప్రతాప్ హీరోయిన్ చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటుంటారు. వాళ్ళిద్దరూ పెద్దయినాక పెళ్లి చేసుకుంటారు అనమాట. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత హీరోకి ఒక ప్రాబ్లం ఉంటది అనమాట. ఏంటంటే ఆ ప్రాబ్లం హీరో నిద్రలో కలవరిస్తా అంటే నిద్రలో నడుస్తాం కదా, అలాగా నిద్రలో కొడతాడనమాట అందరినీ. అలాగా ఒక 3-4 డేస్ హీరోయిన్ గడిపిన తర్వాత వాళ్ళు పుట్టింటికి వచ్చేస్తది హీరోని వదిలేసి. తర్వాత హీరో ఆ ప్రాబ్లం ఏంది, ఆ ప్రాబ్లం తగ్గించుకున్నాడా లేదా, ఆ హీరోయిన్ ను హీరో కలిసారా లేదా అనేది స్టోరీ లైన్. మూవీ అయితే ఒక ఎంటర్టైన్మెంట్ గా బాగానే ఉంటది. మూవీలో ప్లస్ ఎలిమెంట్స్ ఏంటంటే భయ హీరో యాక్టింగ్ ఒకరో బాగానే చేశాడు. సినిమాకి తన తగ్గట్టు రోల్ లో. హీరో ఎవరో కాదనమాట, మన మసూదా హీరో ఉన్నాడు కదా, అతనే ఈ సినిమాలో కూడా హీరోగా యాక్ట్ చేశాడు. ఇంకా ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. వాళ్ళిద్దరు వస్తున్నారంటే ఒకరో ఎంటర్టైన్ అవ్వచ్చు మూవీలో మొత్తానికి. క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే వాళ్ళ క్యారెక్టర్ చాలా బాగా చేశారనమాట. నాకు ఈ మూవీలో కొంచెం నెగిటివ్ ఏమనిపించిందంటే, ఈ మూవీ కొంచెం లాగ్ అనిపిస్తుంది అనమాట. ఒకటే పాయింట్ ని పట్టుకొని సాగదీస్తున్నారు అని ఫీల్ అనిపించింది ఈ మూవీ చూస్తున్నప్పుడల్లా నాకు. విషయం ఏంటంటే భయ్య, ఈ మూవీలో స్టోరీ లైన్ ఉంది కదా, అది రియల్ స్టోరీ మీద బేస్డ్ మీద తీసుకొని తీసారంట. ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.9 out of 5. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్.